మీ పేరు చెప్పండి. నా పేరు ఏమంటే చిన్న సార్. మీ రవి ఏమవుతారు సార్ ఆయన? మా అబ్బాయి అండి. సార్ ఏమనుకున్నారు ఈ విషయం తెలిసా మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? తెల్లవారు తెలిసిందండి. మా ఊళ్ళో కొంతమంది ఫోన్లు చేశారు. ఫోన్ చేస్తే అంతవరకు నేను చూడలేదు. నాకు ఒంట్లో బాగోలేదు. నాకు 5 రోగాలు ఉన్నాయి. బీపీ, షుగరు, గ్యాస్ట్రిక్, తర్వాత కొత్తగా షుగర్ ఒకటి వచ్చింది, గ్యాస్ట్రిక్, తర్వాత బీపీ ఇవన్నీ ఉన్నాయి. మొత్తం 4 రకాలు ఉన్నాయి. కళ్ళు గ్లకోమా మందులు పడతాం, అన్నీ ఉన్నాయి. ఉండవలసిన అన్నీ ఉన్నాయి. మరి ఏం చేస్తాం? మందులో వాడాలా? తిన్నంత తిండే లేదు. భగవంతుడు చిన్నప్పుడు లేక బాధపడ్డాను. ఈ గంటను చూడములు కలుపుకొని భూములు ఉండేమంటారు. లేక బాధపడ్డాను. ఇప్పుడు 10 రూపాయలు భగవంతుడు పెట్టినా సరే తినలేకపోతాను. ఏం చేస్తాను? రవి దూరం ఎప్పటి నుంచి దూరంగా ఉన్నాడు అది? ఆ డిగ్రీ అయిపోయిన తర్వాత మాకు ఏ చిన్న ఇంట్లో సమస్యలు వచ్చాయండి. ఆ తర్వాత గవర్నమెంట్ గారి పక్షుల్లో ఇడిపోయాం. పిల్లలు ఎంతమంది అండి? ఇద్దరు బాబు, పాప బాబు, 2 పిల్లలు. సార్ మీకు ప్రజలకు ఏం చెప్తారు సార్ ఈ విషయం? ఇలా ఈ తరహా సంఘటనలు జరగకుండా ఉండాలని మీరు ఏం చేస్తారు? చెప్పడానికి ఇప్పుడు వాళ్ళు లేరు. ఉన్నా చెప్పినా మనకు తెలదు. ఆ ఏడ్ చేస్తుంటే మనకు తెలదు. వారు తెలిసినా చెప్పినా వినవు. మీతో ఎలా కొట్టాడండి రవి? మామూలుగా ఏదో పెద్ద సీరియస్గా ఏదో ఆడొస్తాడు, పని కాసేపు ఉంటాడు, ఏదో చూసుకుని వెళ్ళిపోతాడు అంతే. అంతేగాని మనతో చెడ్డగా ఉండడు, మంచిగా ఉండడు. ఆడేదో ఏదో రోబోలాగా ఏదో పని చేసుకుని. మీరు ఇక్కడ సింగిల్గా ఉంటున్నారండి? మిమ్మల్ని లాలనా పాలన మీకు ఎవరు చూస్తున్నారు? ఎవరో లేదు. చచ్చిపోతే చూసిన వాళ్ళు లేదు. కుటుంబం మాత్రం 120 కుటుంబాలు ఉన్నాయండి. అందరూ మా వాళ్ళే. ఇలా శివాలయం నుంచి జంక్షన్ వరకు మా వాళ్ళే. అందరూ రేసును రక్త సంబంధాలు. కానీ మనకు చచ్చిపోతే చూసుకోవడం లేదు. సో ఫైనల్లీ ప్రజలకి ఈ తరహా ఏంటి హ్యాకింగ్లు ఇలా హ్యాకింగ్ చేయకుండా ఉండేందుకు ఒకటికి జరిగిన తర్వాత 100 మంది బాగుపడాలి వాళ్ళు చేసినాడు ఎవడైనా. ఎందుకంటే ఆడికి అలా ఏంటి కదా, మనకి ఇలా అవుతుంది కదా అంటే తెలియదు. ఇప్పుడు ఇలా ఏరియా అలా దారెట్టులో కొట్టిగా ఎంత కొట్టేస్తారంటే కొట్టరు కదా. మన బుద్ధి ఏమైంది? మన బుద్ధి ఉంటుంది కదా, అది తెలుసుకోవాలి. తప్పు నా పని తప్పు అలాంటి